కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసంతో బాధపడుతున్న 34 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు అత్యవసర స్థితిలో అశోక్ నగర్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించే సమయంలో రక్తపోటు ప్రమాదకరంగా 70/40 mmHgకి పడిపోయింది. గుండె స్పందన నిమిషానికి 160 సార్లు నమోదై పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఎమర్జెన్సీ వైద్యులు వెంటనే స్పందించి ఆమెకు ఐసీయూకి తరలించారు. అనంతరం నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం వెలుపల పిండం పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా కుడి ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోయి కడుపులో భారీగా అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు నిర్ధారించారు. సమయం ఏమాత్రం వృధా చేయకుండా బ్లడ్ బ్యాంక్ ను అప్రమత్తం చేసి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ భవ్య నేతృత్వంలో ప్రసూతి అండ్ గైనకాలజీ బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స చేపట్టిన పగిలిపోయిన కుడి ఫెలోపియన్ ట్యూబ్ ను తొలగించడంతో పాటు కడుపులో పేరుకుపోయిన సుమారు 1.5 నుంచి 2 లీటర్ల రక్తాన్ని క్లియర్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి సపోర్ట్ లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. క్రిటికల్ కండిషన్ పాసిబిలిటీ జనరల్ గా ఏమైందంటే బీపీ తక్కువ కొత్త ఆర్గానికి మన ఆర్గాన్ సప్లైకి బ్లడ్ సప్లై ఉండాలి. ఏదైతే డ్రాస్టిక్ గా పడిపోయిందో దాన్ని సప్లిమెంట్ చేస్తానికి బ్లడ్ ఇచ్చాము. సేమ్ టైం ఎక్కడి నుంచి లీక్ అవుతుందో దాన్ని రిలీజ్ చేయకుండా మనం చెప్పిన సర్జరీ చేసుకొని అక్కడ నుంచి ఇమీడియట్ కేర్ కోసం క్రిటికల్ కేర్ షిఫ్ట్ చేసాము. క్రిటికల్ కేర్ లో కూడా ఆల్మోస్ట్ దగ్గర నాకు గుర్తుంది అన్ని ప్రొడక్ట్స్ ఒకటేమో ఎఫ్ఏపిఎన్ ఇచ్చాము, కొంత పిఆర్బీస్ అని ఇచ్చాము, రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏవైతే రక్తం అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్బిని వేస్తాను కొన్ని ప్లేట్లెట్ వేస్తానికి కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది 48 hours ఐసీయూ స్టేలో. దాంతో పాటు ప్లేట్లెట్ కొన్ని కూడా బాగా పడిపోయింది, 84 వరకు వచ్చింది. బాగా ఏమైతుందంటే అట్లా వస్తే జనరల్ గా అన్ని విజువల్స్ లో హార్ట్ స్ట్రోక్ అనే రావచ్చు, కాళ్ళలో క్లాట్ అని రావచ్చు, బ్రెయిన్ బ్లీడింగ్ అన్న రావచ్చు. ఒక దగ్గర క్లాటే పాసిబిలిటీ ఉంటుంది, ఒక దగ్గర బ్లీడే పాసిబిలిటీ ఉంటుంది. రెండు రకాలుగా ఏ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే టు ది పీరియడ్ ఒక 24 hours తను రికవర్ అయిపోయింది. వెంటిలేటర్ తీసాం, స్టేబుల్ మెయింటైన్ చేసింది, రూమ్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. దాంతోపాటు జనరల్ గా 40 వచ్చిన 60-40 బీపీ 70-40 వచ్చిన బీపీలకు బ్రెయిన్ పరంగా ఇంజూరీ అవుతుంది, ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అంటారు. సేమ్ టైం రీనల్ ఇంజరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వితౌట్ కాజింగ్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇంజరీ, ఎనీ నాట్ మార్బిడిటీ, soon she is discharged to home. And when we have taken her to OT, her BP is almost by 60-30 వచ్చింది. అండ్ హెచ్పి సిబిపి అనేది ఏంటి అని అంటే 5.4 ఉంది. సో బ్లడ్ లాస్ ఇస్ వెరీ మ్యాసివ్. కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటున్నప్పుడు హౌ మచ్ ద హార్ట్ కెన్ సప్లై మొత్తం అక్కడ లాస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ అబ్డామిన్ పరంగా హోల్ బ్లడ్ విల్ బి లాస్ దేర్. సో ఎప్పుడైతే మనకి 20% ఆఫ్ ద వాల్యూమ్ లో లాస్ ఉంటుందో దెన్ పేషెంట్ విల్ బి లైక్ హైపోటెన్షన్. ఆ హైపోటెన్షన్ కి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్, కళ్ళు తిరగటం అండ్ అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోవటం అండ్ సమ్ టైమ్ ఫిట్ రావటం. అండ్ ఇది సడన్ గా ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ క్లోజింగ్ ఇట్ ఇమీడియట్లీ, దే మే గో ఫర్ కార్డియాక్ అరెస్ట్ అండ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఆల్సో, బికాస్ దిస్ సప్లై ఈస్ నాట్ రీచింగ్ టు ద హార్ట్. ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ ఇన్ టు ద అబ్డామిన్. సో దీన్ని హైపోవాల్యూమిక్ షాక్ అని అంటారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజర్ అండ్ కెన్ కాజ్ లీడ్ టు డెత్ ఇమీడియట్లీ. తప్పదు ఇంకా. ఎక్టోపిక్ రప్చర్ అనేది ఏ టైమ్ ఏ స్టేట్ అని కాదు, ఇమీడియట్ గా ద లాస్ ని మనం కట్ చేయాలి. ఈవెన్ మనం పేషెంట్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తున్నాం, లాస్ అయ్యింది, మనం రిప్లేస్ చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ పాయింట్ ఆఫ్ బ్లీడర్ ని మనం కాట్రైజ్ చేసి క్యాచ్ చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే ఆల్ ద ట్రీట్మెంట్ ఈస్ ఇన్కంప్లీట్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ ఇమీడియట్. ఆ సర్జరీ అవ్వటానికి కూడా ప్రీ రిక్విజిషన్స్, దట్ పేషెంట్ ఏ స్టేట్ లో ఉంది, ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ పార్ట్, పేషెంట్ అటెండర్స్ హ్యాస్ టు యాక్సెప్ట్, దే షుడ్ నో ఆల్ ద థింగ్స్. సో ఇవన్నీ అరేంజ్ చేసుకోవటానికి ఆ మీ మినిమం టైం బిట్వీన్ 12:30 to 2:30 or 3, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, దిస్ హ్యాపెండ్ ఫర్ దట్ దీస్ థింగ్స్. ఎస్, 2.5 liters బ్లడ్ 2 liters almost. 2 liters. అప్పటి కండిషన్ ఎట్లా? షీ కొలాప్స్డ్ అండి. తను ఈఆర్కి వచ్చినప్పుడు ఫస్ట్ తను చెప్పిన కొన్ని పెయిన్ అబ్డామిన్ అండ్ హైపోటెన్షన్ ఉంది. ఫస్ట్ హైపోటెన్షన్ కరెక్ట్ చేస్తూ వి ఆస్ ద స్కాన్ వచ్చి స్కాన్ చేసే అంతవరకే తనకు గుర్తుంది. ఈ లోపే షీ స్టార్టెడ్ లైక్ నాకు బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఒక అబ్నార్మల్ మూమెంట్ లాగా వచ్చి దెన్ షీ కొలాప్స్డ్. ఆఫ్టర్వర్డ్ షీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్.
ఆ అబ్నార్మల్ మూమెంట్ వచ్చినప్పుడే వి థాట్ ఇట్ మేబీ షీఈస్ గోయింగ్ ఇన్ టు ఫిట్ అండ్ ఇమీడియట్లీ వి స్టార్టెడ్ రెసిస్టేటింగ్ అండ్ వెంటిలేటింగ్. సో వెంటిలేట్ చేయడానికి కూడా అదే కారణం మెయిన్ థింగ్.